మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా? తప్పకుండా అండి. అయితే మకర రాశి వారికి మనం అంటే ఆదాయ వ్యయాలు, రాజ్యపుచ్చ అవమానాలు మనం పంచాంగంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రాశి వారికి 2, 8, 1, 2గా ఉందండి. 2, 8, 1, 2. అయితే ఈ 2, 8, 1, 2 అంటే అర్థం ఏమిటి? ఆదాయం 2, వ్యయం 8. అంటే అదేంటంటే ₹2 సంపాదిస్తే ₹8 ఖర్చు అవుతుందా? రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది ఏంటి? అయితే ఇది ఇలాగే అనుభవించాలని రూల్ ఏం లేదండి. మనం దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం అని అందరూ పంచాంగం తీసుకొని ఇలాగే చూస్తుంటారు, మనకి ఏ రాశి మనం ఏం చూడాలి అనేటువంటిది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆదాయ వ్యయాల్లో, రాజభుజ అవమానాల్లో చాలా తేడా ఉంది. అయితే ఇవి ఎలా మార్చుకోవాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఆదాయం చూస్తే తక్కువ చూపిస్తుంది, వ్యయం చూస్తే ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ మరి ఏలినాడు శని లేదుగా, 3లో ఉన్నాడు శని వెళ్ళి. కాబట్టి ఏం టెన్షన్ పడకండి. 3లో ఉండే శని ఎప్పుడు కూడా మన ప్రయత్నానికి లాభాన్ని కలిగిస్తాడు. 3వ స్థానంలో ఉండే శని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి అనుకూలిస్తాడు. అయితే ధనస్థానంలో రాహు ఉన్నందుకు వీరి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన ఎదుగుదల బాగుండాలంటే, ఎందుకంటే 2, 8 వచ్చింది కాబట్టి దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. నవగ్రహాలలో రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. ఇప్పుడు వ్యయాధిపతి అవుతారు, మకరానికి గురువు అవుతాడు. కాబట్టి ఏంటి? శనగలు దానంగా ఇవ్వడము, కాస్త గోవులకి అరటికాయలు తినిపించడం, అరటి పళ్ళు కాదండి కాయలు తినిపించడం, కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తినిపిస్తే, అది కూడా దేశీవాలి గోవు కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా అందులో తిరిగేం లేదు. ఇక రాజ్యపూజ్యం అవమానం 1, 2గా ఉందంటే మనం ఒక మనిషి మనల్ని మెచ్చుకుంటే దానికి డబల్ మీద మనకి ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మరి దీనికి ఎట్లాగా రాజ్యపూజ్యం అవమానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇది అసలు ఎట్లాగా అంటే, వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వులు దానంగా ఇవ్వడం, నువ్వుల నూనె దానంగా ఇవ్వడము, ఇవి ఎక్కువగా చేస్తుంటారు. ఏ రోజు ఎక్కువగా చేస్తే బాగుంటుంది? శుక్రవారము, శనివారం చేస్తే మంచిది. శుక్రవారం పూట తెల్లటి పుష్పాలు తీసుకొని మీకు దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయంలో అమ్మవారి కైంకర్యం కోసం కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ యొక్క పుష్పాలని వీళ్ళకి ఆ రాజ్యపూజ్య అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా తేడా వస్తుంది. ఎందుకంటే మనం ఒక కర్మ చేస్తున్నాము, ఆ కర్మ యొక్క ఫలితం ఆ రక్షణ రూపంలో వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎంత దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా అంత బాగుంటుంది. కాకపోతే 3లో శని చాలా మంచివాడు, మంచి ధైర్య సాహసాలు ఇస్తాడు, అంత బాగుంటుంది. కానీ ఎప్పుడైతే 3లో ఉన్నాడో ఇది పరాభావన సంవత్సరం కూడా అవ్వడం వల్ల కమ్యూనికేషన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, అది ప్రధానంగా చూసుకోవాలి. ఇక వీరికి ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఎలా ఉంటుంది, ఈ సంవత్సరం ఏమైనా వీళ్ళు ప్రాపర్టీ కొనగలరా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, 2వ అధిపతి ఎట్లాగో మనకి ఈ కర్కాటక రాశిలోకి గురువు వస్తున్నాడు కాబట్టి పర్టికులర్గా వీరికి ఏంటంటే ఈ కర్కాటకం అంటే జూన్ మాసం నుంచి ప్రాపర్టీ ఏదైనా తీసుకోవడానికి అనుకూలిస్తుంది. కొత్త విద్యలు అభ్యసించడానికి ప్రాపర్టీస్, అలాగే మనం రాజ్యపూజ్య అవమానాలు 1, 2 ఉంది కాబట్టి కొంచెం అవమానం కూడా కర్కాటకంలోకి వచ్చేది తగ్గుతుంది. ఎందుకు అంటే మకర రాశిని ఉచ్చస్థితిలో ఉండే గురువు చూస్తాడు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గురువు యొక్క ఎనర్జీ మారిపోయింది. కాబట్టి ఏంటి, చూడడానికి గురువే కానీ ఆయన శనిరాహు ఇండైరెక్ట్గా. అంటే చూడండి, ఒక్కోసారి మనం ఒక వ్యక్తి చూడడానికి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, చాలా మంచివాడండి అనుకుంటాం, కానీ ఇంటెన్షన్ వేరే ఉంటుంది అక్కడ. ఆ ఇంటెన్షన్గా చేసేటప్పుడు మనిషి నటిస్తాడండి ఇంటెన్షనల్గా. ఎందుకంటే ఆయన గోల్ అది. ఇప్పుడు ఎలా అంటే ఒక జింక్ ఉంది, మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ చూసారా, చిన్నగా వెనక నుంచి వెళ్తుంటుంది. అది పులి భయం కాదు, అది జింక మిస్ అవ్వకూడదు అనేటువంటి జాగ్రత్త. అలాగే మీకు ఎప్పుడైనా సరే అతి వినయం దురత లక్షణం అంటాం, మనకు శాస్త్రంలో ఉంది. ఎవడైనా అతి వినయం చూపిస్తున్నా అంటే అక్కడ ఏదో ఉందని మనం అర్థం చేసుకోగలగాలి. వాడు ఏదో కన్నం పెట్టడానికే చూస్తున్నాడు, నీ కన్నాలు వేసి వాడిని అర్థం చేసుకోవాలి. అలా ఏంటంటే ఇక్కడ ఈ మకరం వారికి ఏంటంటే ముఖ్యంగా 7వ స్థానంలో గురువు వచ్చినందుకు వివాహ ప్రయత్నాలు కానివ్వండి, అండ్ అలాగే
కొంత ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి లేకపోతే ఏదైనా కోర్స్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది ఆ కాంబినేషన్. కాకపోతే ఏంటంటే సప్తమంలో ఉండే గురువు తన యొక్క రూపం మారింది కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఖచ్చితంగా 100% ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఏమంటారు లేదంటే చిన్నదే తగ్గిపోతే అలా క్లియర్ చేసేస్తా అన్నారు. అలాంటివి అస్సలు పెట్టుకోవద్దు. చిన్నదే ప్రాబ్లం అనుకుంటాము కానీ చాలా పెద్ద ప్రాబ్లం అవుద్ది. మనకి చూడండి హైడ్రా ఏమైంది కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి, పాపం ఎంతమంది ఏడ్చారు. ఆ తోరణాలు కట్టేసి ఇంకా తోరణాలు కూడా తీయలేదండి అప్పుడే వచ్చి కూలగొట్టేశారన్న. వాళ్ళ కష్టార్జితం ఒక్కొక్కరిది 2 కోట్లు 3 కోట్లు బిల్డింగ్లు అండి అవన్నీ. కాబట్టి ఏంటంటే మనం ఎంతసేపు ఆ చిన్నదే కదా ఏం కాదు వాళ్ళందరూ తినిపిస్తారంట అంత నడుస్తుందంట ఇవి పెట్టుకోవద్దని చెప్తాను నేను. చాలామంది ప్రాపర్టీస్ కొనేటప్పుడు నాకు చూపిస్తారు, ఏమంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఇదంతా పర్మిషన్ ఉందా అని అడుగుతా. లేదు సార్ ఇదంతా ఇక్కడ నడుస్తుంది అంటాడు. అట్లా నడవడాలి. అది మీకు ఒక టైం వచ్చినప్పుడు మనం టైం బాగున్నప్పుడు అవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను నేను. బికాజ్ ఆఫ్ మనకి కర్కాటకంలోకి వచ్చినటువంటి గురువు సింహరాశిలో ఉండే కేతు అంటే అష్టమంలో ఉండే కేతు, సప్తమంలో ఉండే గురువు, ఇది ముఖ్యంగా న్యాచురల్ 4th హౌస్లోకి వెళ్తుంది కాబట్టి గురువు వెళ్ళి కర్కాటకంలోకి మారుతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇక వీరికి ఈ సంవత్సరం కొంచెం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ సంవత్సరంలో జూన్ లోపల మాత్రం గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పొరపాటును కూడా గురు సమానులు గురువులతో శత్రుత్వంకి వెళ్ళకూడదు. 6లో ఉండే గురువు ఏం చేస్తాడంటేనండి మనకు తెలియకుండా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఇదేమిట్రా బాబు అనవసరంగా పెద్దవాళ్ళతో ఇంత పెద్ద వాళ్ళతో గొడవలు ఏర్పడ్డాయని అటువంటివి ఇస్తూ ఉంటాడు మకరం వారికి. కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. ఆదివారము మంగళవారము ఈ పరాభావ నామ సంవత్సరంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు. ఒకటి ఆది మంగళవారాలు ప్రత్యేకంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తాత ఆస్తి విషయంలో. ఓకే, అలాగే కొంత ల్యాబ్స్లో టెస్ట్లు చేసేటప్పుడు ఆది మంగళవారాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్గా చూసుకుంటే. ఇక మరొక విషయం ఏంటంటే వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయం ఎలా ఉంటుంది వీరికి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క పరాభావ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ జూలై వరకు కూడా కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి దాని తర్వాత పరిస్థితి ఏమిటి అంటే ఈ కర్కాటకంలోకి మారిపోతున్నాడు కాబట్టి గురువు జూన్ జూలై తర్వాత ఎవరైనా వ్యాపారం చేసుకోవడానికి మంచిది. ఎందుకంటే మకర రాశి మకర లగ్నం నుంచి గురువు లాభస్థానాన్ని చూస్తాడు. ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటాడో అక్కడి నుంచి వృశ్చికాన్ని ఎప్పుడైతే చూస్తాడో కొంచెం డెవలప్మెంట్స్ అంటే అప్పటి వరకు బిజినెస్ కూడా పెద్దగా సాగనటువంటిది అక్కడి నుంచి బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం బాగా సాగడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళకి కొంచెం పార్ట్నర్స్ కూడా ఎంపిక చేసుకుని ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటారంటే కొంచెం ఫ్యాట్ కొంచెం లావుగా ఉండేవాళ్ళు, విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు, కొంచెం బద్దకించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వీళ్ళకి కొంచెం పార్ట్నర్గా అంటే లైఫ్ పార్ట్నర్గా అనుకోండి, బిజినెస్ పార్ట్నర్గా అనుకోండి రావడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం ఇందాక జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. డయాగ్నోటిక్ చేసేటప్పుడు కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే డయాగ్నోటిక్ సంబంధించిన ఇవి మారిపోతుంటాయి ఒక్కోసారి. మొన్న ఈ మధ్య ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడకి ఏ జబ్బు లేదు, పాపం ఇది మారిపోయింది, క్యాన్సర్ రాగానే ఇంకా అసలు మామూలు ఇదైపోలేదు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు, అట్లా కాదమ్మా ఒక్కోసారి కొన్ని ప్లేసెస్లో తప్పు వస్తుంది, మనం ఇంకో దగ్గర టెస్ట్ చేసుకుందామని టెస్ట్ చేసి ఏం లేదు, ఏమి కన్ఫ్యూజన్, ఇదేమిటి మొన్నేమో చేయిస్తే ఉందని వచ్చింది ఇప్పుడు లేదని వచ్చింది అని మళ్ళీ ఇంకో దగ్గర చేయించారు లేదు. అప్పుడు ఆ పాత డయాగ్నోటిక్ చేసినటువంటి తీసుకొని వెళ్ళి అడిగితే అదేంటంటే ఎలా వచ్చిందని మళ్ళీ చెక్ చేస్తే అక్కడ లేదు. కాబట్టి ఏంటంటే మకరం వారు అష్టమ స్థానంలో కేతు సంచారం ఉన్నందుకు అకల్ట్ రిలేటెడ్ మళ్ళీ బాగుంటాయి. అంటే ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నారు కొన్ని విద్యలు, వాటికి బాగుంటుంది. కానీ ఈ డయాగ్నోస్ చేసేది టెస్ట్ల విషయంలోని చాలా 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 కేర్గా ఉండాలి వీరు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ. అది వివాహాలకి ఎప్పుడు అనుకూలంగా ఉందంటారు గురుగారు ఈ సంవత్సరంలో? ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో కొంచెం జూన్ నుంచి అనుకూలత ఉందండి వివాహానికి. ఎందుకంటే సప్తమంలో గురువు వస్తున్నాడు కదా. కాకపోతే ఎంతైనా కూడా గురువు యొక్క రూపం మారినటువంటిది కాబట్టి కొంచెం 1-2 సార్లు చూసి ఆలోచించి అడుగు వేయాలి అనేటువంటిది చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రధాన సమస్య ఎంత కష్టపడినా కూడా ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదు, ధనం స్థిరంగా నిలవట్లేదు, వెళ్ళిపోతుంది అనుకుంటాం. మంచి రెమెడీ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు దీనికి. అంటే ఒకటేనండి, మకరం వారికి
ధనపరంగా వీళ్ళకి బాగా కలిసి రావాలి అంటే కాస్త అగ్ని సంబంధించిన వాటికి ఇవి చేస్తుండాలి. రెమెడీస్ అంటే ఏంటి, హోమాలు చేయడము, యజ్ఞాలు చేయడము, లేకపోతే ఇంట్లోనే ఒక చిన్న గిన్నె పెట్టుకొని చేసుకోవడం చేస్తూ ఉండాలి. అయితే వీళ్ళకి ఎక్కువగా ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మాత్రం మనకి మకరం వారికి సెకండ్ హౌస్లో రాహు ఉన్నాడు. ఇప్పుడు దుర్గా ఆరాధన, చండీ వినడము, కాస్త గోవులకి బెల్లం తినిపించడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి. కాలరాత్రి లేకపోతే కాళికా అమ్మవారు లేకపోతే కాల భైరవుడు అష్టకం, ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఫైనాన్షియల్గా బాగా గ్రో అవ్వడానికి వీళ్ళకి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎటువంటి క్షేత్రాలకు దర్శిస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? మకరం వారు ఎక్కువగా విష్ణు క్షేత్రాలు దర్శిస్తే మంచిదండి. ఇప్పుడున్న కండిషన్ పరంగా విష్ణు ఆలయాలు అంటే పద్మనాభ ఆలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, ఇవి దర్శించుకున్నట్లయితే వీళ్ళకి చాలా మటుకు క్లియర్ అవుతుంది. అయితే మకరం వారు ఇప్పుడుండే గ్రహస్థితి బట్టి చెప్పాను, కానీ ఇన్ జనరల్గా అమ్మవారి ఆలయాలకు వెళ్తే కూడా చాలా మంచిది. వీళ్ళకి అనవసరంగా వచ్చే థ్రెటిన్స్ అనుకోండి, ఏదైనా శత్రుత్వాలు అనుకోండి, రుణం అనుకోండి, రోగం అనుకోండి, ఇవన్నీ కూడా విముక్తి జరుగుతుంది వీళ్ళకి. ఓవరాల్గా ఈ కొత్త సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది అనేది అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.